హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను మీకు హార్మోనిక్ ఫంక్షన్స్ అండ్ మిల్నే థామ్సన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది మీకు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. Harmonic functions. Let W equal to f of z equal to u plus iv is analytic and u comma v are satisfy Laplace equation. Then u and v are said to be harmonic functions. That is del square u, that implies dou square u by dou x square plus dou square u by dou y square equal to 0, and del square v, that implies dou square v by dou x square plus dou square v by dou y square ఈక్వల్ టు 0. సో హార్మోనిక్ ఫంక్షన్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనకి క్వశ్చన్లోన రియల్ పార్ట్ కానీ అంటే యూ, అలాగే ఇమాజినరీ పార్ట్ కానీ అంటే వి ఇచ్చి అది లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని, లేదంటే అది హార్మోనిక్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయండి అని అడుగుతారండి. ఇప్పుడు లాప్లాస్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా రెండు కండిషన్స్, వీటినే లాప్లాస్ ఈక్వేషన్ అని అంటారండి. ఈ లాప్లాస్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలంటే మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ బాగా వచ్చిండాలండి. సో మనం ఇక్కడ డబల్ టైం డిఫరెన్షియేషన్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్గా డో యూ బై, ఫర్ ఎగ్జాంపుల్ యూ రియల్ పార్ట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ దాన్ని డో యూ బై డో ఎక్స్ చేస్తాం. అగైన్ మళ్ళీ దీన్ని ఈ డో యూ బై డో ఎక్స్ అనే వాల్యూ వచ్చింటుంది సంథింగ్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ 2x వచ్చిందనుకో, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ u విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకేనా? అలాగే డో u బై డో y కూడా చేస్తాము. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తామండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. ఓకేనా? అప్పుడు ఆ వాల్యూ వచ్చిన దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి డో u బై డో వై ఈక్వల్ టు -2y వచ్చిందనుకో, సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అగైన్ చేస్తే అప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వస్తుంది, అప్పుడు -2 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 వస్తుంది కదా, అంటే రియల్ పార్ట్ అనేది మనకి లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యింది. సో అప్పుడు అది హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? మీకు అండర్స్టాండ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో మనకి ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది, మీరేం వరీ అవ్వకండి. ముందుగా మనకి డెఫినేషన్ నేర్చుకోండి, 2 మార్క్స్కి అడగవచ్చు. అవి రెండు కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మిల్నే థామ్సన్ మెథడ్. ఓకేనా? వెన్ యూ రియల్ పార్ట్ ఈజ్ గివెన్, దెన్ f of z equal to integral ux of z comma 0 minus I into uy of z comma 0 into dz plus c. అలాగే when v imaginary part is given, then f of z equal to integral vy of z comma 0 plus I into vx of z comma 0 into dz plus c. అంటే ఈ మిల్నే థామ్సన్ మెథడ్ క్వశ్చన్స్లో ఈ రియల్ పార్ట్ కానీ ఇమాజినరీ పార్ట్ కానీ ఇచ్చింటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రియల్ పార్టే ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇచ్చారనుకోండి, దీన్ని మిల్నే థామ్సన్ మెథడ్ యూజ్ చేసి దాని ఇమాజినరీ పార్ట్ అంటే ఈ కాస్ ఎక్స్ రియల్ పార్ట్, దీని ఇమాజినరీ పార్ట్ కనుక్కుంటామండి మిల్నే థామ్సన్ మెథడ్ యూజ్ చేసి. ముందుగా ఏం చేస్తాం మనము, ఇక్కడ యూఎక్స్ కనుక్కుంటాం. యూఎక్స్ అంటే ఏం లేదండి, యూఎక్స్ అంటే సింపుల్గా డో యూ బై డో ఎక్స్ అంటారు, దీన్ని యూఎక్స్గా రాసుకుంటాం. ఓకేనా? సో డో యూ బై డో ఎక్స్ చేసి అప్పుడు అక్కడ వచ్చిన వాల్యూలో అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలా, అలాగే వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలా, అప్పుడు మనకి యూఎక్స్ ఆఫ్ జెడ్ కమా 0 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ యూవై చేయాలండి. యూవై అంటే
పార్షియల్ డిఫరెన్షియేషన్ u విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఆ వాల్యూలో x ఉన్న ప్లేస్లో z సబ్స్టిట్యూట్ చేయాలా, అలాగే y ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఆ రెండు వాల్యూస్ని కలిపి ఇంటిగ్రేషన్ చేస్తామండి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ ux ఆఫ్ z,0 వాల్యూ రాసి మైనస్ i ఇంటూ ui ఆఫ్ z,0 వాల్యూ రాసి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని మనకి దీని ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రెండు మెథడ్స్ రావాలండి మనకి. ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ రావాలి, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కూడా రావాలి. సో రెండు మెథడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మిల్నే థామ్సన్ మెథడ్ అంటే. సో చాలా జాగ్రత్తగా చేయాలని ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు. ఓకేనా. అలాగే ఇమాజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు దాని కూడా సేమ్ vy అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ v విత్ రెస్పెక్ట్ టు y చేస్తాము. అప్పుడు వచ్చిన వాల్యూ ప్లేస్లో అంటే x ఉన్న ప్లేస్లో z సబ్స్టిట్యూట్ చేస్తాం, y ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. అలాగే vx అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ v విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఆ వచ్చిన వాల్యూలో x ఉన్న ప్లేస్లో z సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే y ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి ఈ రెండు వాల్యూస్ వస్తాయి. ఈ రెండు వాల్యూస్ని ఇంటిగ్రేషన్ చేస్తాం ఈ ఫార్ములా యూజ్ చేసి. ఓకేనా. ఈ రెండు వాటికి తేడా ఏమిటంటే రియల్ పార్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, అదే ఇమాజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు ప్లస్ చేస్తాం. అలాగే రియల్ పార్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ux ఆఫ్ z,0 రాస్తాం, ఆ తర్వాత ui ఆఫ్ z,0. అదే ఇమాజినరీ పార్ట్ అడిగినప్పుడు vy అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. అలాగే తర్వాత vx అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ v విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. ఆ వాల్యూని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఈ రియల్ పార్ట్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక మనకి క్వశ్చన్స్లోన రియల్ పార్ట్ కానీ ఇమాజినరీ పార్ట్ కానీ ఇచ్చి అది హార్మోనిక్ ఫంక్షనా కాదా ప్రూవ్ చేయండి, లేదంటే లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయండి, ఆ తర్వాత మిల్నే థామ్సన్ మెథడ్ యూజ్ చేసి దాని ఇమాజినరీ పార్ట్ అన్నా కానీ రియల్ పార్ట్ కానీ కనుక్కోమని అడుగుతారు. సో ఇలాగే అండి అడిగేది క్వశ్చన్స్. సో ఓన్లీ మిల్నే థామ్సన్ మెథడ్ ఒక్కటే అడుగురు, కానీ దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తారనమాట. ఇంకా హార్మోనిక్ ఫంక్షన్ కానీ లేదంటే అనలిటిక్ ఫంక్షన్ కానీ ఇలా యాడ్ చేసి అడుగుతారనమాట. ఓకేనా. సో మీకు అండర్స్టాండ్ అయ్యిందని అనుకుంటాను. ఒకవేళ కాకపోతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మీ నుంచి నాకు సపోర్ట్ దొరకాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.